Hello and everyone, welcome to BR Movie Trends, and here is our non-spoiler review of the film Mirai, starring Tejas Sajja, Manchu Manoj and Ritika Nayak, and written and directed by Karthik Gattamneni. మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ చాలా బాగుంది. మూవీలో విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీరు పెట్టిన టికెట్ కి వర్త్ అనిపిస్తుంది. ట్రైలర్ రిలీజ్ టైం నుంచి హైప్ పెరిగిపోయింది. ఫ్యాన్స్ కి ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యాయా లేదా కొంచెం మిస్ అయిందా? లెట్స్ ఫైండ్ అవుట్ ఇన్ ద డీటెయిల్ రివ్యూ. కమింగ్ టు ద స్టోరీ లైన్, మిరై ఒక ఫ్యూచరిస్టిక్ యాక్షన్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో సెట్ చేశారు. బేసిక్ పాయింట్ సింపుల్ బట్ పవర్ఫుల్. మనిషి చాయిసెస్ తన ఫ్యూచర్ ని ఎలా షేప్ చేస్తాయనే యాంగిల్ తో స్టోరీ అన్ఫోల్డ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తారు క్యారెక్టర్స్ అండ్ వరల్డ్. సెకండ్ హాఫ్ లో యాక్షన్ అండ్ ఎమోషనల్ ప్లే ఆఫ్స్ బాగా ఎలివేట్ చేస్తారు. స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంది. కొన్ని అన్ప్రెడిక్టబుల్ ట్విస్టులు ఆడియన్స్ ని కనెక్ట్ చేస్తాయి. ఓవరాల్ గా స్టోరీ లైన్ యూనిక్ గా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం రిలేటబుల్ ఎమోషనల్ తో డిజైన్ చేశారు. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసాక మీరు పెట్టిన టికెట్ కి వర్త్ అనిపిస్తుంది. కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. హీరోకి డెఫినెట్ గా కెరియర్ బెస్ట్ రోల్ అని చెప్పొచ్చు. తన రీసెంట్ మూవీ హనుమాన్ తో కంపేర్ చేస్తే ఇంకా బెస్ట్ ఇచ్చారు. ఇంటెన్సిటీ అండ్ ఎమోషనల్ రేంజ్ రెండు బ్యాలెన్స్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ లో స్క్రీన్ ప్రెజెన్స్ తోప్ గా కనిపించాడు. హీరోయిన్ క్యారెక్టర్ లిమిటెడ్ స్క్రీన్ టైం ఉన్నా చాలా క్రూషియల్ ఉండే రోల్, అండ్ షీ డెలివర్డ్ వెరీ వెల్. విలన్ క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీ హైలైట్. అంటే డెప్త్ లో విలన్ క్యారెక్టర్ ని బాగా చూస్ చేశారు. కొన్ని సీన్స్ లో విలన్ ఓవర్ షాడో చేసాడు అనిపిస్తుంది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా స్ట్రాంగ్ గా పర్ఫార్మెన్స్ చేశారు. ఎస్పెషల్లీ ఎమోషనల్ పోర్షన్స్ లో కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కమింగ్ టు ద మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మాత్రం మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. సాంగ్స్ ఒకసారి వెంటనే అడిక్టివ్ గా లేవు, కానీ స్క్రీన్ లో విజువల్స్ తో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్టికులర్లీ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ థియేటర్స్ లో విజువల్స్ అండ్ క్లాప్స్ జనరేట్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి స్పెషల్ మెన్షన్ ఇవ్వాలి. యాక్షన్ సీక్వెన్స్ లో బీజిఎం అడ్రినలిన్ పంపింగ్ గా తీసుకెళ్లింది. క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ కి సోల్ఫుల్ గా ఫీల్ ఇచ్చారు. గౌరవరి స్టైల్ మాస్ ప్లస్ ఎమోషనల్ బ్లెండ్ క్లియర్ గా కనిపించింది. సినిమాటోగ్రఫీ చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఫ్యూచరిస్టిక్ వరల్డ్ ని షోకేస్ చేయడం ఈజీ కాదు, కానీ విజువల్స్ రియలిస్టిక్ గా ఉన్నాయి అండ్ వరల్డ్ బిల్డింగ్ అన్బిలీవబుల్ గా ఉంది. ఎస్పెషల్లీ ఏరియల్ షాట్స్ అండ్ యాక్షన్ బ్లాక్స్ విజువల్స్ స్టన్నింగ్. విఎఫ్ఎక్స్ వర్క్ డీసెంట్ గా ఉంది. కొన్ని చోట్ల ప్యాచీగా కనిపించిన మెజారిటీ సీన్స్ కి గ్రాండ్ ఫీల్ ఇచ్చింది. ఎడిటింగ్ క్రిస్పీ, రన్ టైం మేనేజబుల్ గా ఉంది. డ్రాగింగ్ అనిపించడం లేదు. డైరెక్టర్ విజన్ క్లియర్ గా కనిపించింది. ఎక్స్పెక్టేషన్స్ ట్రైలర్ చూసాక స్కై హై ఉన్నాయి. యాక్షన్ ప్లస్ ఫ్యూచరిస్టిక్ సెటప్ ప్లస్ ఎమోషనల్ కంటెంట్. రియాలిటీలో మూవీ ఎక్స్పెక్టేషన్స్ 80 to 85% ఫుల్ఫిల్ చేసింది. మాస్ మూమెంట్స్ ఫ్యాన్స్ కి బాగా కిక్ ఇచ్చాయి. స్టోరీ డెప్త్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. కొన్ని ప్లేసెస్ లో స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్ గా అనిపించిన ఓవరాల్ గా ఎక్స్పెక్టేషన్స్ ని సాటిస్ఫై చేస్తుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించింది? మీ రేటింగ్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు బిఆర్ మూవీ ట్రెండ్స్ ఫర్ జెన్యూన్ మూవీ రివ్యూస్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ టీమ్ బిఆర్ మూవీ ట్రెండ్స్.